సండే రోజైతే సాంబార్ చేశానండి. స్పెషల్‌గా సాంబార్ ఎందుకంటే, ఈరోజు ఆయిల్ లేకుండా సాంబార్ చేద్దామని చెప్పి ట్రై చేశాననమాట. ఫస్ట్ టైం నేను ట్రై చేయడము. వెజిటబుల్స్ అన్నీ బెండకాయ, క్యారెట్, బంగాళదుంప, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, సొరకాయ మెయిన్ నా దగ్గర ఉన్నాయని ఇవి వేసుకున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. ఇట్లా అన్నీ ముందే కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత సాంబార్కి ఇంత పెద్ద గిన్నె ఏంటి అనుకుంటున్నారా? సాంబార్ ఉంటే 3-4 డేస్ మేము అదే తింటాము. అందుకని చెప్పి పెద్ద గిన్నెలో చేస్తున్నాను. గిన్నెలో వెజిటబుల్స్ అన్నీ వేసుకొని పసుపు, ఉప్పు, కారము మనకి టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు ముందే నేను ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఈ చింతపండు కొంచెం పులుపు ఎక్కువగా ఉంటే సాంబార్ టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మనం దీంట్లో ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు కదా, కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుందామని చెప్పి నేనైతే చింతపండు ఎక్కువ వేసి రసం అయితే ఎక్కువ పిండుకున్నాను. అంటే కొంచెం ఎక్కువ పులుపు వచ్చేటట్టు చూసుకున్నాను. కాబట్టి మీరు ట్రై చేయండి. ఆ పులుపుకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఉప్పు, కారము, పసుపు మనం వేసుకున్నవన్నీ కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకున్నానండి. ఫస్ట్ మెయిన్ ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవ్వాలి. నెక్స్ట్ అలాగే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత సాంబార్లో బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని నేను 1 టేబుల్ స్పూన్ బెల్లం అయితే యూజ్ చేశాను. కొంచెం గట్టిగా నలగొట్టి తర్వాత ఇది పొయ్యి మీద పెట్టి బాగా మరగబెట్టుకున్నాను. ఇంతలోకి పప్పు ఉంటుంది కదా, కందిపప్పు. ఆ కందిపప్పుని ఇట్లా మెత్తగా జావగా అయితే ఉడకబెట్టేసుకున్నాను. ఎప్పుడు ప్రతిసారి నేను మిక్సీలో వేసుకునేదాన్ని. ఈసారి పప్పు కొంచెం ఎక్కువగా ముందు నానబెట్టుకుంటే మెత్తగా ఉడికింది. అందుకని చెప్పి నేను గ్రైండర్లో వేయకుండా, మిక్సీలో వేయకుండా నార్మల్గా మెదిపాను. ఎప్పుడైతే మనం తీసుకున్న ముక్కలన్నీ బాగా కుక్ అయినాయో దాని తర్వాత మనము ముందుగా ఉడకబెట్టుకొని ఉంచుకున్న కందిపప్పు పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే అసలు నేను సాంబార్ పొడి యూజ్ చేయను, కానీ మనం ఆయిల్ వేయలేదు కదా, టేస్ట్ ఎట్లా ఉంటుందో అని చెప్పి నేనైతే ఒక సాంబార్ పొడి ప్యాకెట్ తెచ్చి అయితే యూజ్ చేశాను. సాంబార్ పొడి వేసిన తర్వాత లైట్గా కొంచెం కొత్తిమీర. సాంబార్కి మెయిన్ టేస్ట్ వచ్చేదే ఈ కొత్తిమీర అండి. నా లెక్క అయితే మాత్రం నేనైతే కొంచెం ఎక్కువే వేసుకుంటాను. ఇప్పుడు ఇట్లా చేసుకున్నామంటే బాగా కుక్ అయిపోతుంది. తర్వాత 1 వంతు అన్నం ఉంటే 2 వంతులు సాంబార్ ఉండాలంటే నాకైతే సాంబార్ అంటే చాలా ఇష్టం. మా పిల్లలకు కూడా పిచ్చగా తింటారనమాట సాంబారు. నెక్స్ట్ ఏంటంటే అది ఆరిపోకూడదు, వేడి వేడిది ప్లేట్లో పడిపోవాలి డైరెక్ట్గా. అట్లా తింటే నాకు బాగా ఇష్టం, వేడి వేడి అన్నం సాంబారు. దీంట్లోకి ఇంకా అసలు ఏం అవసరం లేదు, అప్పడాలు కానీ కోడిగుడ్డట్టు కానీ ఏం లేకుండా తిన్నాను. టేస్ట్ మాత్రం ఎట్లా వచ్చిద్దో అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే మాత్రం అచ్చం మన సాంబార్ చేసుకున్నట్టే అనిపించింది. వేరే మార్పు ఏం కనిపించలేదు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.